హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుటి మన స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి. సో అప్పటికప్పుడు దోశ పిండితో ఇన్స్టెంట్గా ఈ చిట్టి పునుగులు క్విక్ అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో దీని కాంబినేషన్గా పచ్చిమిర్చి టొమాటో చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఇది స్నాక్స్గా ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ చిట్టి పునుగుల కోసం దోసపిండిని రెడీగా తీసుకోవాలి. ఫ్రెష్గా వేసిన దోసపిండి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ చిట్టి పునుగుల మధ్యలో ఈ ఆనియన్స్ తగులుతూ తింటే చాలా బాగుంటాయి. సో చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు చిన్నగా వేసుకుని తింటే కనుక. ఇలా ఆనియన్స్ సాల్ట్ ఈ దోసపిండిలో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా. సో మనకి రోడ్ సైడ్ దొరికే చిట్టి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయని చాలామంది లైక్ చేస్తారు. అవి ఇంట్లోనే మనం చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి. సో ఇలా అంతా కూడా కలుపుకోవాలి. సో ఇందులో సీక్రెట్ ఏంటంటే మనకి రెడ్డిష్ కలర్లో రావాలంటే ఇందులోకి మనం లైట్గా కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇది చాలా సీక్రెట్ అనమాట, చాలామందికి తెలియదు. కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. చూసారు కదా, స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో నేను ఈ చిట్టి పునుగులు అయితే చేస్తున్నాను. చూడండి, వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇలా చిట్టి సైజులో మనకి నచ్చిన సైజులో పునుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ చక్కగా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. ఒక్క దోశ పిండి ఉంటే చాలు. ఇలా మనకి నచ్చిన సైజులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకుంటే చిట్టి పునుగులు అయితే రెడీ అయిపోతాయి ఇన్స్టెంట్గా. దోశ పిండితో ఎప్పుడు దోశలే కాకుండా ఇలా ఒక్కసారి పునుగులు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా లోపల సాఫ్టీగా. అలానే ఈ చిట్టి పునుగులకి కాంబినేషన్గా పచ్చిమిర్చి టొమాటో చట్నీ కూడా ఈ వీడియోలో ఉందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఒకవైపు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మరొక వైపుకి ఈ విధంగా కలుపుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట, చాలా బాగుంటాయి. ఎంత ఆయిల్ ఉందో లాస్ట్ వరకు అంతే ఆయిల్ ఉంటుంది అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, సో ఈ విధంగా అయితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకుని పక్కన ఉంచుకుందాము, ఓకేనా. ఇన్స్టెంట్ చిట్టి పునుగులు అయితే రెడీ అండి. చూసారు కదా, ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయాయి, ఇంకొక వాయి కూడా వేసుకున్నాను, అవి కూడా రెడీ అయిపోయాయి. మరి ఈ చిట్టి పునుగులకి కాంబినేషన్గా పచ్చిమిర్చి టొమాటో చట్నీ అని ఆల్రెడీ చెప్పాను కదా, అది కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా బాండెట్లోకి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5 టమోటాలని, అలానే కొంచెం ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ టమోటా పచ్చిమిర్చిని ఎలాంటి ఫ్రై చేసుకోకూడదు. అలాగే మీకు నచ్చితే కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వంట చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోవాలి. మొత్తం ఇవి టమోటా పచ్చిమిర్చి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి అలా వదిలేయకుండా మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా చేసుకుంటే. చూసారు కదా, మీతో మాట్లాడుతున్నానో లేదో మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. చక్కగా ఇలా మొత్తం పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ ఉంటే మిక్సర్ జార్, లేకుంటే రోటి పచ్చడి అయినా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకొని టేస్ట్ చూసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ కానీ చక్కగా మిక్సీ పట్టుకుంటే పచ్చిమిర్చి టొమాటో చట్నీ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా చిట్టి పునుగులు పచ్చిమిర్చి టొమాటో చట్నీ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. చూడండి లోపల ఎంత బాగున్నాయో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి. బాయ్ బాయ్.